నేను మాట్లాడలేను, నేను చెప్పలేను. మనం ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాము. సో తప్పకుండా మనకు ఉన్నటువంటి లాస్ట్ హోప్ ఒకటే, అది హైకోర్టు. సో రేపు ఉదయం కొంతమంది మీ డిఎస్సి ఆస్పిరెంట్స్ కొంతమంది అండ్ అలాగే అడ్వకేట్ లక్ష్మయ్య సంవాట్ పేరుంది. సో ఆయన నేతృత్వంలో మరి రేపు హైకోర్టులో మరి పిల్ వేయబోతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. సో మనతో పాటు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. యా నమస్తే అండి. మీరు కూడా డిఎస్సి ఆస్పిరెంటా? అవును మేడం, నేను మేడం డిస్ట్రిక్ట్ మేడం డిఎస్సి ఆస్పిరెంట్ మేడం. ఓకే చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం సంగారెడ్డి మేడం, నా పేరు మోతిలాల్ మేడం. మోతిలాల్. అవును మేడం. యా చెప్పండి మోతిలాల్. ఏం లేదు మేడం, మార్నింగ్ ఎగ్జామ్ ఉంది మేడం. మార్నింగ్ నాకు సెంటర్ సిద్దిపేట పడదు మేడం. ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కనీసం 40 గంటలు పడుతుంది మేడం. ఓకే. మళ్ళీ దీనిపైన ఇంకా స్పందన ఏం రాలేదు మేడం. కోర్టు తీర్పు అంటున్నారు, మరి రేపు ఎగ్జామ్ రాసిన తీర్పు ఇస్తుంది మేడం. ఇప్పుడు ఎగ్జామ్ మీకు మార్నింగ్ ఉంది కదండి, అవును మార్నింగ్ మీరు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు రాయాల్సిందే. అవును మేడం. కంపల్సరీ మీరు రాయాల్సిందే, దీని మీద హోప్స్ పెట్టుకోవద్దు. ఈ కోర్టుకి వెళ్ళిన తర్వాత అది జడ్జి గారి చేతిలో ఉంది. జడ్జి పోస్ట్పోన్ చేస్తేనే అవుతుంది. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ షుడ్ పాస్ ఏ ఆర్డర్ టు ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దట్ డిఎస్సి ఎగ్జామ్స్ షుడ్ బి పోస్ట్పోన్డ్ ఇమీడియట్లీ అని ఒక తీర్పు వస్తేనే మీ ఎగ్జామ్ రేపు రాసినా సరే అది క్యాన్సిల్ చేస్తారు. మీరైతే వెళ్ళాలి. ఒకవేళ రాలేదనుకోండి, కానీ మీరు ఖచ్చితంగా వెళ్ళి రాయాల్సిందే కదా. కానీ పోయి అక్కడ పోయి ఏం రాస్తాను మేడం, నాకు అర్థం కాదు. ఒక 20 days చదవాలి ఇంకా. అక్కడ పోయి ఏం రాస్తానంటే నేనేం చెప్పలేను సార్. ఇంతమందికి పాపం నిజంగా అంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది. సో ఏం రాయాలి మేడం, అసలు ప్రిపరేషన్కి టైం లేదు అని అంటా ఉన్నారు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నో వర్డ్స్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ మాట్లాడేసిన నేను. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ మాట్లాడేసిన. ధైర్యం చెప్పిన, పాజిటివ్గా ఉండమని చెప్పిన. రేపు ఉన్నది మనకి చివరి లాస్ట్ హోపిగా ఆ జడ్జి గారిని వేడుకోవడం తప్ప మనం ఇంక అంతకుమించి ఏం చేయలేము. ఈ రేవంత్ రెడ్డిని బతిమలాడి కొట్లాడడం కన్నా పోయి ఆ జడ్జిని వేడుకుంటే బెస్ట్. మేడం మనము ఎంపీ ఎలక్షన్ రాకుండా ఏదైనా అయిపోయింది మేడం. అక్కడ ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా అక్కడ విలేజ్ లో పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ ఓటు వేయించిన తర్వాత మా శక్తితో మెమో వస్తున్నట్టు అయిపోయింది మేడం. ఇప్పుడు మాకు సరే ఏం చేస్తాం చెప్పండి. మోసం చేసే వాళ్ళు రాజకీయ నాయకులు. సో అందుకే రాజకీయ నాయకుల్ని, ఏ పార్టీ అయినా రాజకీయ నాయకుల్ని నమ్మడం తప్పు. రాజకీయ నాయకుల్ని మనం ఏం నమ్మలేము. సో ఇప్పుడు ఎట్లా అంటే ట్రెండ్ మార్చాలా. రాజకీయ నాయకులు మనల్ని మోసం చేయడం కాదు, మనమే రాజకీయ నాయకుల్ని మోసం చేసి అంత ఎదగాలి. అప్పుడే మన తెలంగాణ బాగుపడుతుంది ముందు. ఇప్పుడు మీ నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి ఇవన్నీ. అరే మా నియోజకవర్గంలో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు, రేవంత్ అన్న జర చూడు అని చెప్పి అందరు పోయి కలిసికట్టుగా పోయి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటే చేయడా? ప్రెషర్ పెడితే రేపటి రోజున ఏ ముఖం పెట్టుకొని అడగాలనే ఓట్లు అని చెప్పి పోనీ ఒక్కడన్నా పోయి మాట్లాడుతుండా? మేడం ఇంకోటి మా దగ్గర రాజనగర ఎమ్మెల్యే మేము అది మన దామోదర్ సార్ 3-4 రోజులు ఫోన్ చేసినాం అక్కడ. అయితే అక్కడ సార్ పిఎస్ఆర్ అయిపోయిండు. పాతో మాట్లాడాలంటే లేదు ఇది నాకు చెప్పాలంటే లేదు సార్ నేను డిఎస్ పోస్ట్పోన్ చేయాలంటే సరే చేస్తారేమో, ఎందుకు తొందరపడుతున్నావు, ఇప్పటికి 5-6 గంటలు 5-6 సార్లు ఫోన్ చేయబట్టి అనబట్టండి మేడం. ఇంకోటి మేడం, ఇప్పుడు 2,70,000 మంది మేడం, మీరు ఓన్లీ 2,70,000 మంది ఓన్లీ స్టూడెంట్ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఫ్యామిలీ వేసుకుంటే మినిమం 10 లక్షలు దాటారు మేడం. వీళ్ళంతా 10 లక్షలు అంటే 30 లక్షలు అంటే 50-60 లక్షలు దాటారు మేడం వీళ్ళంతా. అవునండి. చుక్కలు ఇప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ చేసినప్పుడు చుక్కలు చూపిస్తాం మేడం మేము వీళ్ళకు. రాస్తాం మా రాసేస్తాం సార్. అర్థమైంది మీ బాధ అర్థమైంది. చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్నారు. మీ బాధ అర్థమైంది. ఎందుకంటే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగింది మీరు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పారు ఎవరు కూడా ఓట్లు వేయకండి అని. మొత్తం నిరుద్యోగులందరూ కలిసికట్టుగా మొత్తం తెలంగాణ మొత్తం తిరుగుతేనే వీళ్ళు వచ్చారు. సో డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఇట్లా మోసం చేసి పట్టించుకోకపోతే డెఫినెట్గా బాధ అనేది సర్వసాధారణం. అయితే మీరు దాన్ని తిప్పి కొట్టాలా. అయ్యిందేదో అయ్యింది, వాడు పోస్ట్పోన్ చేసినా చేయకపోయినా ధైర్యంగా ఉండండి. ఏ రకంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పి ఒక లెసన్ నేర్పించడం తప్ప ఈ అంతకమించి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు బాధపడి ఏం చేయగలుగుతాం అంటున్నా నేను. సరే ఏం లేదు మేడం, మేము మా అదృష్టం ప్రకారం మేము రాసేస్తాం మేడం. రాసేస్తాము, కాదనట్టు వెళ్ళాము, చేయము, హైదరాబాద్ తిన్నాము, ధర్నా చేసినాము,
అక్కడ మాకు పోలీసులు అధికారులు చేసారు, అంత చేసారు. ఇంకా రేవంత్ రెడ్డి చేస్తాడే ఆశతోని ఎలక్షన్ ముందు విలేజ్ లో పోయి ఇంటిని తిరిగి ఓట్లు వేయండి కాలు పెట్టుకున్నాం మేడం ఆఖరికి అందరికి. కానీ నాకు ఇలాంటి పరిస్థితి అసలు నేను ఎప్పుడు అనుకోలేదు మేడం. కానీ ఈసారి మాత్రం మాకెంత మోసం చేసిండో డబల్ మోసం. సింపి కొడితే కానీ డిపాజిట్ దక్కకుండా ఈసారి ఎంపీటీసీలకు డిపాజిట్ దక్కకుండా చేస్తాను ఈసారి కంపల్సరీ. ఈసారి డిపాజిట్ దక్కకూడదు సార్. మేడం చూడండి మా అదృష్టం మేడం. తప్పకుండా అండి. లాస్ట్ మినిట్ వరకు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా, డెఫినెట్గా చేస్తాను లాస్ట్ మినిట్ వరకు. ఇంకా అందరూ దయచేసి జడ్జి గారిని మరి రిక్వెస్ట్ చేయడమో లేకపోతే ఇంకా ఇక దైవ సంకల్పము, ఇంకా దైవమే మిగిలింది, అదృష్టం ఉంది అంతే. ఇంకా రేపు గడుస్తే కానీ మనం ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ మీరు మాత్రం యథేచ్ఛగా ఎగ్జామ్కి అయితే వెళ్ళండి, ఎగ్జామ్కి అయితే వెళ్ళి రాయండి, మీ పని మీరు చేయండి. అవును అదే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో మనకి ఇంకా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి, షో టైం కూడా అయిపోవచ్చింది ఆల్రెడీ 7:21. హలో నమస్తే మేడం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. డిఎస్సి ఆస్పిరెంటా? ఎస్. సో వరుస పెట్టి కాల్స్ అన్ని ఇవే వస్తున్నాయి కాబట్టి సో ముందే నేను పసిగట్టేసిన. సో చెప్పండి మీ పేరేంటి? అదే ఉంది. ఎస్ 100%. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మహాలక్ష్మి మేడం, సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నా. మహాలక్ష్మి సంగారెడ్డి గారు, చెప్పండి మేడం. ఇప్పుడు వచ్చేసి మన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతేనే కదా మోతీలాల్ నాయక్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు చరణ్ దయాకర్ అన్న వచ్చేసి ఏమంటుండు, ఈడ ఇప్పుడు ఉన్న నిరుద్యోగులంతా ఏదైనా ఉన్నారు, ఆయన ఒక్కడు ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఆయన లీడర్ కావాలని పోయిండు. ఆయన మీ సమస్యల కోసం పోలేడు. అవును, ఇంతమంది ఢిల్లీకి పోలేరు కదమ్మా, వాడేదో తిక్క వాగుతూ ఉంటాడు, ఆయనకు తెలియదు పెట్టదు. ఇంతమంది పోయి ఇంతమంది ఇళ్ళ పనులు వదులుకొని పిల్లల్ని వదులుకొని హౌస్ వైఫ్స్ ఇంతమంది ఢిల్లీ పోతే ఢిల్లీలో అకామిడేషన్ రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జ్ చేస్తారు ఆడ. నా సిచ్యుయేషన్ కూడా అదే మేడం, నేను కూడా హౌస్ వైఫ్, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు గ్రూప్స్ కోసము ఏమంటారు మన మేయర్ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు కదా, అయితే అందులో వచ్చేసి సింధురెడ్డి అని ఉంది, ఆమెను సినిమార్ మల్లన్న శంకిని, ఈమె వేరే పార్టీ, ఆమె వేరే పార్టీ వాళ్ళు పంపించారు అన్నారు. ఆమె డిస్కషన్ కి పోతే ఆమెను ఎట్లా అలో చేసిరు మేడం? ఇప్పుడు వాళ్ళకి పోస్ట్ పని చేస్తామంటారు, మాకు చేయమంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా వాయిదా వేసుకుంటూనే వస్తారు, గ్రూప్స్ కూడా 2-3 టైమ్స్ వాయిదా పడ్డది. మీరు 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు, మీకు సిలబస్ తెలియదా, చదువుకోకుండా ఏం చేస్తారు అంటారు. మరి వాళ్ళకు కూడా వాయిదా పడుతూనే వచ్చింది, వాళ్ళకు కూడా సిలబస్ తెలుసు. వాళ్ళకి పోస్ట్ పని చేయనప్పుడు మరి పోస్ట్ పని చేసినప్పుడు మాకెందుకు చేయరు మేడం? ఇద్దరిది సేమ్ ప్రాబ్లం. వాళ్ళకు కూడా వాయిదా పడ్డది, ఒకసారి ఫింగర్ ప్రింట్ లేదని వాయిదా పడ్డది, ఒకసారి ఇంకోటి లీకేజ్ అనేది ఒక 2 టైమ్స్ అయితే వాయిదా పడింది. అవునమ్మా. మరి అప్పటి నుంచి వాళ్ళకు కూడా ఎగ్జామ్ ఉంటుందని తెలుసు కదా, వాళ్ళు కూడా చదువుకోవచ్చు కదా. వాళ్ళని పోస్ట్ పని చేసి మరి పోస్ట్ పని చేయకపోతే ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం అవుతుంది మేడం. 100%. మళ్ళా వచ్చేసి ఇప్పుడు 6 hours జర్నీ, మా ఊరు నుంచి సెంటర్ కి కరెక్ట్ 6 hours జర్నీ, బస్ జర్నీ. మళ్ళా అంటే ఇప్పుడు 5 రోజులు భారీ వర్షాలు ఉన్నాయంటారు. ఈ భారీ వర్షాల సిచ్యుయేషన్ లా భారీ వర్షం పడితే జర్నీకి మేము 6 hours జర్నీ చేసి ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ 9కి, నాకు 9కి స్టార్ట్ మేడం. అందుతామా మేము టైంకి? వీళ్ళు ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం ఏందో కానీ అది ఏమంటారు, మన సిస్టమ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటే అక్కడనే సెంటర్ ఇస్తారు. ఆఫ్లైన్ ఉన్నా ఏముంటుంది, ఒక్క రోజులో అయిపోతుంది ఎగ్జామ్. ఆన్లైన్ ఎవరు పెట్టమన్నారు? మీన్స్ క్లాస్ బుక్ చేసినాం, పోస్ట్ పని చేయడానికి వీలు కాదు, అట్లా ఇట్లా పోస్ట్ పని చేసే ప్రభుత్వానికి ₹1 నష్టం కూడా లేదు మేడం. ఉన్న అధికారం మొత్తం ముఖ్యమంత్రి చేతిలో ఉంది. పోస్ట్ పని అంటే పోస్ట్ పని అవుతుంది, ఆయన నోట్తో ఒక్కసారి డిఎస్సి పోస్ట్ పని అంటే పోస్ట్ పని కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినాక చేయకపోతే ఇట్లా పోర్ట్ఫోలియో ఎడ్యుకేషన్ కూడా ఆయన దగ్గరే ఉంది కదా. అవును, విద్యాశాఖ మంత్రి కూడా ఆయననే కదా, అదే అంటున్నా మేడం. ఇప్పుడు ఎవరిది ఇందిరా గాంధీ బర్త్డేనో ఎవరిది బర్త్డే ఉంది, ఆమె బర్త్డేలకు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ప్రకటించుకున్నాము. అది వాళ్ళ స్వార్థం కోసం. మళ్ళా అంటే ఆ టీజీపీఎస్సీ చైర్మన్ ఏమో ఆయన రిటైర్ అవుతాడంటే, ఆయన రిటైర్ అయిపోయి అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంట. వీళ్ళ హడావిడి వీళ్ళకి. మాకు ఒకటి మీద ఒకటి రాయండి అంటే ఎక్కడ రాస్తాం? ఎంత సిలబస్ 20,000 పుస్తకాలు, 2 పుస్తకాలు ఉన్నాయి. SWO, DEO, CTET చదువుకోనికి డిఎస్సి 10 రోజుల టైం కూడా దొరకదు మేడం. ఆ ఉన్న 10 రోజుల్లో 5 రోజులు ఇంట్లో పనికి పోతారు. 5 రోజుల్లో మేము ఏం చదవాలా, ఏం రాయాలి మేడం?
ఎస్ రేపు ఒక్కరోజు చూద్దామమ్మా. హైకోర్టు కూడా ఇంకా పోస్ట్పోన్ చేయకపోతే ఇంకెవరం కూడా ఏం చేయలేము. వీళ్ళ చెవులు తుప్పుపట్టినాయి అనుకోవడం తప్ప ఇంకా మనం అంతకు మించి ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు మొండిపట్టు పట్టిరు కదా. ఇప్పుడు కేసు వేసినామన్నారు కదా మన అడ్వకేట్ ఎస్ రేపు మార్నింగ్ లక్ష్మయ్య అనుకుంటా. ఇంకోటి కూడా నడుస్తుంది మేడం, కరుణాసాగర్ అంటే అడ్వకేట్, అది వికారాబాద్ నుంచి ఇద్దరు వేసినట్టున్నారు. ఇద్దరు ఒకళ్ళు వేసినట్టు ఎవరికి తెలియదు. బట్ ఇవాళ తెర మీదకి వచ్చిండ్రు. ఈయన పేరు మాత్రం లక్ష్మణ ఏదో ఉంది. ముందు నుంచి చెప్తే ఏమంటారు, అది ప్రభుత్వం దృష్టికి పోతే ఆ అడ్వకేట్ ని కూడా వాళ్ళు కొనేస్తారు, పోస్ట్ పని కానియర్ అన్న దృష్టితోటి వాళ్ళు దగ్గరికి వచ్చినాక డిక్లేర్ చేసిండ్రు. ఎస్ సో ఈయన లాయర్ కనకయ్య గారు. సో కనకయ్య గారు ఇద్దరము కోర్టుకి వెళ్తున్నప్పటికీ ఇద్దరు వెళ్తున్నప్పటికన్నా పోస్ట్ పోన్ అయితే బాగుంటది మేడం. ఒక రోజు ఎగ్జామ్ రాసిన అంటే ఒక్కరోజు రాసిన వాళ్ళు ఎంతమంది వేల మంది కూడా ఉన్నారు. ఇది లక్షల మంది నిరుద్యోగులు, 2 లక్షల అబో మేడం. పోస్ట్ పోన్ చేస్తే బాగుంటదని ఆశిస్తున్నాం మేడం. 100% అమ్మా. లెట్స్ వి హోప్ ఎవ్రీథింగ్ పాజిటివ్. మనం ఖచ్చితంగా కోరుకుందాము. ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందనే నమ్మకంతో ఉందాం లాస్ట్ మినిట్ వరకు కూడా. ఇదివరకు కూడా ఒకసారి డిఎస్సి ఇట్లనే ఆఫ్లైన్ ఉన్నప్పుడు భారీ వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేసిన మేడం. ఉన్న అధికారం మొత్తం ప్రభుత్వం చేతనే ఉంటది. అమ్మా తప్పకుండా థ్యాంక్ యూ. అంటున్నారు మేడం, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్కొక్క నిజాంకి అసలు అందరూ కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే మాత్రం కంపల్సరీ అవుతుంది. ఏది పట్టించుకుంటలేరు, ఆయనకు భయపడుతున్నారా ఎందుక ఏంటి ఏం అర్థమైతలేదు. కొంతమందికి ఆర్చేది పోస్ట్ పోన్ చేస్తలేరు అంటే పోస్ట్ అమ్ముకుంటున్నారేమో, అట్లా ఇట్లా ఫుల్ టాక్ వస్తుంది. ప్రభుత్వంకి చెడ్డ పేరు కదా మేడం. మేము ఓట్లకి మేము గెలిపించుకున్న పార్టీకి చెడ్డ పేరు వస్తే మాకే అవును మీకే అవమానం కదా. ఇప్పుడు వాళ్ళకే లేని బాధ మీకెందుకు? లైట్ తీసుకోండి. వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పండి. స్ట్రాంగ్గా ఉండి బుద్ధి చెప్పండి. మీ విలువ తెలిసేలాగా చేయండి. ఎట్లా ఇప్పుడు ఇది పోస్ట్పోన్ ఇప్పుడు హైకోర్టు ద్వారా పోస్ట్పోన్ అయినా గవర్నమెంట్ మీకు చేసింది ఏం లేదు. మీరు హైకోర్టులో కొట్లాడినారు కాబట్టి కేసు గెలుచుకున్నట్టు లెక్క. కాంగ్రెస్ చేసింది అయితే ఏం లేదు కదా. సో అది అయినా కాకపోయినా మీరు వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ పవర్ ఏంటి, నిరుద్యోగుల పవర్ ఏంటనేది చూపించాలి. అది ఎట్లా చూపిస్తాం? రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కుల ద్వారానే మనం చూపించాలి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, వీళ్ళు మాకు ఒక ఫేవర్ చేసిరు అనుకో, ఇంతకు ముందు ఎట్లా మేము గెలిపించుకున్నాం అన్నిటికీ మేము గెలిపించుకుంటాం. ఎస్ తప్పకుండా అమ్మ, తప్పకుండా. ఇంకా చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ కాల్ తీసుకుంటాను నేను, ఎందుకంటే టైం అయిపోయింది యాక్చువల్గా.